స్థాపించడం కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. తండ్రి, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటకు వచ్చే ప్రతి సేవకుడు సేవకురాలు వాళ్ళు కూడా సేవలు ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, అలాగే మేము ఆ, ఈ వాక్య పరిచర్య చేత బలపరచబడాలి అని ఎంతో సాత్వికముతో ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి ప్రార్థన మీ కృపా సింహాసనం చేరి ఉన్నదని కూడా మేము నమ్ముచున్నాం. మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేతను బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫస్ట్ టైమర్స్, ఫస్ట్ టైం ఈ సిరీస్ వినేవాళ్ళు, ఈ సిరీస్ తో కూడిన ఉపదేశం వినేవాళ్ళు, వాళ్ళ కొరకు ఒక బ్రీఫ్ రీక్యాప్ చేసేసి నేను ముందుకు వెళ్తాను. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు, ఆయన ఏ సందర్భం బట్టి ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఆయన విల్నామాలో రాశారో నేను 2 వారాల క్రితం కూడా పంచుకున్నాను, మరి మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన డైనమైట్ కనుక్కున్నాడు. దాని వలన అనేకులకు మేలు కలిగింది, కొంచెం మందికి నష్టం కూడా కలిగింది. ఆయన డైనమైట్ కనుక్కున్నప్పుడు ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అది మైనింగ్ పర్పసెస్కి యూస్ఫుల్గా ఉండాలని. ఎంతో మందికి తెలుసు, తవ్వుకొని లోపల వెళ్ళే సమయంలో భూమి లోపల ఎన్నో పెద్ద పెద్ద బండలు ఎదురవుతుంటాయి. దాన్ని తవ్వాలంటే చాలా కష్టము. అందుకు డైనమైట్ ఎక్కడన్నా మైనింగ్ ఆపరేషన్స్లో వాడతారు. సో ఆ మంచి ఉద్దేశంతో ఆయన డైనమైట్ కనుక్కున్నాడు, మైనింగ్ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఒక కత్తి డాక్టర్ చేతిలో ప్రాణం కాపాడుతుంది, కానీ అదే కత్తి ఒక హంతకుని చేతిలో ప్రాణం తీస్తుంది. అది కత్తి తప్ప అండి? అడుగుతున్నా. మనిషి ఉపయోగించడం తప్ప. మనిషి చేతిలో ఉంది. క్రిస్ బ్రదర్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో డైనమైట్ ని దురుపయోగం చేస్తారు అనేది ఆయన కోరికనే కాదు, ఆయన అసలు అట్లా ఆలోచించలేదు. కానీ 1888లో 1867లో డైనమైట్ కనుక్కున్నాడు. 1888లో ఆయన అన్నయ్య గారు ఆల్ఫ్రెడ్ లుడ్విగ్ గారు చనిపోయినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ గారే చనిపోయారని. ఆ కాలంలో చక్కని సోషల్ మీడియా రాలేదు, వాట్సాప్ గ్రూపులు రాలేదు, న్యూస్ మీడియా కూడా అంత పర్ఫెక్ట్గా లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆల్ఫ్రెడ్ లుడ్విగ్ గారు చనిపోయారని, ఆల్ఫ్రెడ్ నోబెల్ గారే చనిపోయారని ఆబిచ్యువరీస్ వేశారు, న్యూస్ పేపర్లో ప్రింట్ చేశారు. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ గారికి కలిగిన ఒక విచిత్రమైన ధన్యత ఏంటంటే ఆయన సొంత ఆబిచ్యువరీ చదువుకున్నాడు. ఎవరికైనా సొంత ఆబిచ్యువరీ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుందా అండి? ఉండదు. సో ఆయన ఫస్ట్ మ్యాన్ అనుకుంటా ఆయన సొంత ఆబిచ్యువరీ చదువుకున్నాడు. చదువుకున్నప్పుడు ఇప్పుడు నేను రియల్గా ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ వాడుతున్నాను, బూమ్. ఏంటి? డైనమైట్ కంటే పెద్ద బాంబు లెక్క ఆయనకు సౌండ్ వినిపించింది. కారణం ఏంటి? అందరు కూడా ఆయనని మర్చెంట్ ఆఫ్ డెత్ అని వర్ణిస్తున్నారు పేపర్లో. అంటే మరణము అమ్మే వ్యాపారస్తుడు అని వర్ణిస్తున్నారు. అంతకే ఆయన డైనమైట్ మంచి ఉద్దేశంతో కనుక్కున్నాడు, కానీ దాన్ని దురుపయోగం చేస్తే ఈయన తప్పు కాదు. కానీ న్యూస్ పేపర్ ఆబిచ్యువరీస్లో ఆయన చదువుకున్నప్పుడు అందరు కూడా ఆయనని ఎలాగ వర్ణిస్తున్నారంటే మర్చెంట్ ఆఫ్ డెత్, అంటే మరణము అమ్మే వ్యాపారస్తుడు అని వర్ణిస్తున్నారు. ఆయన చాలా బాధ కలిగింది. ఆయన నిర్ణయించుకున్నాడు ఆ దినమే, నేను చనిపోయినప్పుడు ప్రజలు నన్ను మంచి ఉద్దేశంలో బట్టి, మంచి కారణాలు బట్టి జ్ఞాపకం చేసుకోవాలి, కానీ చెడు కారణాలు బట్టి జ్ఞాపకం చేసుకోకూడదని 1894లో ఆయన విల్నామా రాశాడు. దాంట్లో ఏమని క్లియర్గా డాక్యుమెంట్ చేశాడు అంటే, నా దగ్గర ఉన్న విస్తారమైన ఆస్తి దాంట్లో 94%, మరి చెప్తున్నారు 94% విడిదీసి పెట్టండి. ఎవరెవరు సమాజంకి మేల్కరమైన కార్యములు చేస్తారో వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి బహుమానాలు ఇవ్వండి. 94% వెల్త్ నేను ఏది పక్కన పెడుతున్నాను, అక్కడి నుంచి డబ్బులు వాడి వాళ్ళకి బహుమానాలు ఇవ్వండి, ప్రోత్సహించండి మంచిగా పనిచేసే వాళ్ళని అని ఆయన విల్నామాలో రాశాడు. అప్పటి నుంచి నోబెల్ ప్రైజ్ ఇవ్వటము స్టార్ట్ అయింది. ఇది నోబెల్ ప్రైజ్ వెనకాలన్న బ్రీఫ్ చరిత్ర. మనం భారతీయులంగా, ఇంకా ఎస్పెషలీ హైదరాబాదీస్గా ఒక విషయం బట్టి అతిశయించవచ్చు.
ఫస్ట్ ఇయర్లో కాదు కానీ సెకండ్ ఇయర్లో హైదరాబాద్లో రీసెర్చ్ చేసిన డాక్టర్ రొనాల్డ్ రోస్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఇన్స్టిట్యూట్ ఇప్పుడు కూడా బేగంపేటలో ఉంటుంది. నేను ఎప్పుడు దాటినా సరే బేగంపేట అక్కడ వెళ్ళి ఒక రౌండ్ కొట్టేసి వస్తాను. ఏమనంటే ఆయన కనుక్కుండింది మలేరియా దేని వలన వస్తుందంటే మస్కిటో బైట్ వలన వస్తుంది అనే సత్యం ఆయన కనుక్కున్నాడు. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకి రొనాల్డ్ రోస్ గారి ఫోటో కూడా చూపిస్తున్నారు. బేగంపేటలో ఉన్న ఆయన రీసెర్చ్ చేసిన ఇన్స్టిట్యూట్ దాన్ని కూడా చూపిస్తున్నారు. ఈ కాలంలో కూడా మలేరియా అనే వర్డ్ రాంగ్గా వాడబడుతుంది. మ్యాల్ ఏరియా అంటే చెడిపోయిన గాలి వలన వస్తుంది అని అందరు అనుకునేవారు. ఎందుకంటే ఎక్కడ మలేరియా వస్తుందంటే ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో అక్కడ కంపు కొడుతుంది, అక్కడి నుంచి అక్కడే చాలామంది మలేరియాకి గురి అవుతున్నారు అని చెడు గాలి వలన వస్తుందని అనుకొని మలేరియాకి మలేరియా అనే పేరు పెట్టారు. ఇప్పుడు కూడా అది తప్పు పేరే, మ్యాల్ ఏరియా. కానీ రొనాల్డ్ రోస్ గారు ఏం కనుక్కున్నారంటే ఆ చెడు గాలి వలన కాదు కానీ మస్కిటో బైట్ వలన వస్తుంది. మస్కిటో ఒక పారాసైట్ని క్యారీ చేస్తుంది, అది కుడుతుంది కాబట్టి మలేరియా వస్తుందని కనుక్కున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అప్పటి వరకు అందరు కూడా మలేరియా దేని వలన వస్తుంది కూడా వాళ్ళకి తెలియదు. దాని తర్వాత ఇంకా దాంతో కూడిన మెడిసిన్స్ ప్రజలు కనుక్కున్నారు. ఒక కాలంలో మలేరియా వస్తే అందరు చనిపోయేవారు, కానీ ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయి. కానీ దాని వెనకాల కారకుడు ఎవరు అని అంటే డాక్టర్ రొనాల్డ్ రోస్ గారు. మనం అందరం హైదరాబాదీస్ బట్టి దాన్ని బట్టి హైదరాబాదీస్ అందరూ కూడా అతిశయించవచ్చు. అయితే నోబెల్ ప్రైజ్ కంట ప్రాముఖ్యమైన బహుమాన దేవుడు మన కొరకు సిద్ధపరిచారు అని తలాంతుల ఉపమానంలో మనము చదువుకోవచ్చు. అక్కడ కూడా పని ఇవ్వబడింది. ఎవరెవరు నమ్మకంగా పని చేస్తున్నారో వాళ్ళకందరూ కూడా గొప్ప బహుమానాలు ప్రభువారు ఇస్తున్నారనే మాట మరి మనం తలాంతుల ఉపమానంలో చదువుకోవచ్చు. సో నోబెల్ ప్రైజ్ ఎన్నోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను సబెడింగ్స్ అంతా కూడా ఎన్నోతో కూడింది వాడతాను అని నేను మీతో పంచుకున్నాను. మొదటిది ఏంటంటే నో ఎక్సెప్షన్, రెండవది నో డిలే, మూడవది నో మోర్ డిలే, నాలుగవది నో సక్సెస్ నో ప్రాబ్లం, ఐదవది నో బ్యాలెన్స్, ఆరవది నో ఎక్స్క్యూజ్. చూడండి, వెంటనే చందు బ్రదర్ మనకి చక్కగా చూపిస్తున్నారు. సో పోయిన 2 వారాలుగా నేను మరీ బలబుద్ధి చెప్పేది ఏంటంటే తలాంతు లేని క్రైస్తవుడు ఎవడు కూడా లేడు. ఈ ఉపమానంలో మనం చూస్తే 5 తలాంతులు ఒక దాసునికి, 2 తలాంతులు ఇంకో దాసునికి, 1 తలాంతు 3వ దాసునికి ప్రభువారు ఇచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మరి మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. తలాంతు లేని దాసుడు ఎవడని ఉన్నాడా చెప్పండి? తలాంతుల ఉపమానంలో ఎవడు లేడు. సో అందరికీ దేవుడు తలాంతులు ఇచ్చి ఉన్నాడు. కొన్ని తలాంతులు ఎట్లుంటాయంటే దాన్ని వాడినప్పుడు ప్రజలందరూ కూడా చూస్తారు. కొన్ని తలాంతులు ఎట్లుంటాయంటే ప్రజలు చూడకుండా ఉండొచ్చు, కానీ ఆ తలాంతులు ఉపయోగిస్తేనే సంఘ పరిచర్య ముందుకు వెళ్తుంది. ఈరోజు కూడా ఎంత చక్కగా సమరి మన బిషప్ సింగం గారు ఇచ్చారు. చూడండి ఏమని చెప్పారు? సంఘంలో ఆలయంలో ఊడ్చేవాడు, చైర్లు వేసేవాడు, మైక్ ఏర్పాటు చేసేవాడు, అందరు చేతులు కలిపితేనే సంఘ పరిచర్య ముందుకు వెళ్తుంది. సో నేను పోయిన 2 వారాలు 3 రైమింగ్ వర్డ్స్ వాడాను. ఒకటి హాస్పిటాలిటీ, రెండవది ఇంటర్సెసరీ, మూడవది బాయన్స్. హాస్పిటాలిటీ ఆతిథ్యం చూపించడం కూడా అది గొప్ప తలాంత్. ఇప్పుడే మనం చదువుకున్నాం హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆతిథ్యం చూపించే వారు వాళ్ళు దేవదూతలకే స్వాగతం పలికారంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇంటర్సెసరీ విజ్ఞాపన ప్రార్థన నా కొరకు చేయండి అని పౌలు భక్తుడు బతుములాడుతున్నాడు. రోమా సంఘంకి రాయబడిన పత్రికలో 15వ అధ్యాయం 30వ వచనం మనం చదివితే నా కొరకు ప్రార్థన చేయండి అని బతుములాడుతున్నాడు పౌలు భక్తుడు. ఒకసారి ఆలోచించండి, పౌలు భక్తుడు లాంటి గొప్ప సేవకుడు, ఆయన దేవుని కృపా సింహాసనం దగ్గర డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఆయన ప్రార్థన అవసరతలు ఏంటో దేవునికి తెలియచేయొచ్చు, కానీ ఆయన బతుములాడుతున్నాడు. ఇంకా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. పేతురు చెరలో వేయబడినప్పుడు ఆది సంఘం దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? వెళ్ళి హేరోదు రాజుతో యుద్ధం చేసి పేతురుని చెర నుంచి విడిపించుటకు ఆయుధాలు ఉన్నాయా? సైన్యం ఉందా? వాడిన ఆయుధం ఏంటి? ఆది సంఘం వాడిన ఆయుధం ఏంటి? విజ్ఞాపన ప్రార్థన. అత్యాశక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు దేవదూతని పంపించి పేతురుని చెర నుంచి విడిపించాడు. అలాగే ఎంకరేజింగ్ వన్ అనదర్, ఒకరొకరిని ప్రోత్సహించుకుంటుంటాం. ఓనిసిఫర్ అంటే మనకి చాలా మందికి తెలవకుండా ఉండొచ్చు, కానీ పౌలు భక్తుడు ఆయన మెచ్చుకుంటున్నాడు. ఎఫీసీ పట్టణము రోమా పట్టణం నుంచి 800 మైల్ దూరంలో ఉంది. ఆయనకి ఎప్పుడు కబురు వచ్చిందో రోమా పట్టణంలో పౌలు చెరలో ఉన్నాడు,
అని ఎప్పుడు కబురు వచ్చిందో 800 మైళ్ళ ప్రయాణం చేశాడు. ఇంకా రోమా పట్టణంకి వచ్చిన తర్వాత ఏ చెరలో ఆయన ఉన్నాడో ఆయన తెలియదు, ఎందుకంటే ఎన్నో చెరలు ఉన్నాయి రోమా పట్టణంలో. ఆయన ఎతికాడంట, ఏ చెరలో పౌలు భక్తుడు ఉన్నాడో చివరిలో కనుక్కున్నాడంట. ఇంకా అనేక పర్యాయములు వచ్చి ఆయనని ఆదరించాడంట, ప్రోత్సహించాడంట. ఒకసారి మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని మీరు దాటి వెళ్ళే అవసరం లేదు. గొర్రెలు మేకల తీర్పు గురించి రాయబడి ఉందా లేదా? ఎస్ ఆర్ నో? దాటి వెళ్ళే అవసరం లేదు, అక్కడే ఉంది. గొర్రెలని మేకలని వేర్పరిచి, గొర్రెలని దేని బట్టి ప్రభువారు మెచ్చుకుంటున్నారు? నేను ఆకలితో ఉంటేని మీరు నాకు ఆహారం ఇచ్చారు, అది మాత్రమే కాదు. నేను దాహంతో ఉంటేని మీరు నీళ్ళు ఇచ్చారు, దాన్ని బట్టే కాదు. నేను దిగంబరిగా ఉంటేని మీరు నాకు బట్టలు ఇచ్చారు, దాన్ని బట్టే కాదు. నేను చెరలో ఉంటేని మీరు నన్ను దర్శించుటకు వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా సరే మనం వెళ్ళి దర్శించినప్పుడు దేవుని మనసుకి మనం సంతోషం కలిగిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎన్కరేజింగ్ వన్ అనదర్. ఇప్పుడు 4వ సీక్రెట్ టాలెంట్ అదేంటో జస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను. క్యాలిగ్రఫీ. దాని అర్థం నేను చెప్పట్లేదు, మెల్లంగా మీకు చెప్తాను. చందు బ్రదర్ కూడా దాంతో కూడిన స్లైడ్ కూడా ఎప్పుడూ చూపించారు, నేను చూపించమని చెప్పినప్పుడు చెప్తారు. అక్టోబర్ నెల క్రైస్తవులకి, ఎస్పెషల్లీ ప్రొటెస్టెంట్ క్రైస్తవులకి చాలా ముఖ్యమైన నెల. ఎందుకంటే అక్టోబర్ 31వ తారీఖు రిఫార్మేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 1517లో రిఫార్మేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అయితే ఈ చీకటి యుగంలో ఎన్నెన్నో తప్పు సిద్ధాంతాలు పోపులు తీసుకొని వచ్చారు. అనేక తప్పు సిద్ధాంతాల్లో ఒక తప్పు సిద్ధాంతం ఏంటంటే, రోమా పట్టణంలో ఉన్న ఒక స్ట్రక్చర్ ఆర్ ఒక స్టేర్ కేస్, స్కాలా స్కాంటా, దానికి 39 స్టెప్స్ ఉంటాయి. మీరు దాన్ని మోకాలు వాడి ఎక్కాలి, అప్పుడే మీకు పాప క్షమాపణ అని ఒక తప్పు సిద్ధాంతం తీసుకొని వచ్చారు. ఆ స్కాలా స్కాంటా వెనకాల స్టోరీ ఏంటి? యాక్చువల్గా అది చాలా మంచి స్టేర్ కేసే. యేసుక్రీస్తు ప్రభువారు పొంతి పిలాతు దగ్గర తీసుకొని వెళ్ళిన సమయంలో, ఎస్పెషల్లీ కొరడా దెబ్బలు తిన్న తర్వాత ఆయన పొంతి పిలాతు దగ్గర వెళ్ళినప్పుడు ఇదే స్టెప్స్ ఎక్కారు. అప్పుడు ఆయన ఈపు కూడా దున్నబడింది, రక్త బిందులు పడినాయి ఆ స్టెప్స్ మీద. అది ఇప్పుడు కూడా ఉన్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కాన్స్టంటైన్ అనే రోమన్ ఎంపరర్ ఎప్పుడు మారుమనసు పొందాడో అప్పటి వరకు సంఘం శ్రమలకి గురి అయింది, సంఘం పవిత్రంగా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శ్రమల్లో ఉన్నప్పుడు సంఘం పవిత్రంగా ఉంటుంది, ఎందుకంటే నిజమైన క్రైస్తవులే సంఘం లోపల ఉంటారు. అప్పుడు నామకాత క్రైస్తవులు అందరూ కూడా వెళ్ళిపోతారు. సో పవిత్రంగా ఉంది. ఆయన మొదట్లో మారు మనసు పొందాడు, అది ఆయనకు మంచిదే, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన పరలోకంకి వెళ్తాడు, మంచిదే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ తల్లి గారు కూడా మారు మనసు పొందారు. ఆమె కోరుకుంది ఏంటంటే, అరే ఆ స్కాలా స్కాంటా, ఆ స్టెప్స్, ఆ స్టేర్ కేస్ యెరూషలేం ఉంది కదా, రోమాకి తీసుకొని వచ్చాయి అని కోరుకున్నప్పుడు, ఆయన రోమా చక్రవర్తి కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ స్టెప్స్ని, ఆ స్టేర్ కేస్ని రోమ్కి తీసుకొని వచ్చాడు. అది బాగానే ఉంది, దాన్ని మనం రెవర్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. పరిశుద్ధమైన చోటాన్ని మనము దాని పట్ల మనం ఏం కలిగి ఉండాలి? రెస్పెక్ట్ కలిగి ఉండాలి. కానీ అదే మనకి రక్షణకి కారణము అని నమ్ముటకు వీల్లేదు. దాని మీద మోకాల మీద ఎక్కితేనే రక్షణ, దాని మీద మోకాల మీద ఎక్కితేనే మీకు పాపం విమోచన అని పోపులు తప్పు బోధలు ప్రారంభం చేశారు. ఈ చీకటి యుగం ప్రారంభమైంది. రోమన్ ఎంపరర్ కాన్స్టంటైన్ మారుమనసు పొందినప్పుడు రోమా సామ్రాజ్యం ప్రపంచంని పరిపాలిస్తున్నది. చాలా మంది అన్యులు ఏమనుకున్నారంటే, మేము కూడా క్రైస్తవులం అవుతాయి, అరే రోమా చక్రవర్తి క్రైస్తవుడు అయ్యాడు కదా, మేము కూడా ఆ మతంని అంగీకరిస్తే మాకు సామాజిక మేలు కలుగుతాయి అని నిజమైన మారు మనసు లేకుండా సంఘం లోపల దూరారు. ఇంకా ఆ దినము ఈ ప్రవచనం కూడా నెరవేర్చబడింది. ప్రభువారు ఏమన్నారు? నేను మంచి పొలంలో మంచి విత్తనాలను నాటి తిని, రాత్రి వేళ అపవాది వచ్చి ఏం చేశాడంట, అక్కడ గురుగులని నాటాడు. రెండు కూడా పెరుగుతున్నాయి. సో ఇంకొక దుఃఖమైన విషయం ఏంటంటే, ఈ మారు మనసు లేని వాళ్ళు సంఘం లోపల దూరటమే కాదు, వాళ్ళు నాయకులుగా కూడా అయిపోవటం, మెజారిటీగా ఉండిపోవటం. దాని నుంచి పోపులు వచ్చారు, తప్పు సిద్ధాంతాలు తీసుకొని వచ్చారు, ఇటువంటి భయంకరమైన సిద్ధాంతం తీసుకొని వచ్చారు. మీరు మోకాల మీద ఎక్కితేనే మీకు పాప క్షమాపణ. అయితే ఆ గుంపులో కూడా, ఆ రోమన్ క్యాథలిక్స్ గుంపులో మార్టిన్ లూథర్ గారు కూడా ఉన్నారు ఒక కాలంలో. అయితే ఇది నిజమైన సంఘటన. ఒక దినం ఆయన మోకాల మీద ఆ స్కాలా స్కాంటా ఎక్కేటప్పుడు స్క్రోల్ వలె ఆయన ముందు దేవుడు ఒక దర్శనం పెట్టాడు. స్క్రోల్ వలె అది వెళ్తుంది.
నీతిమంతుడు విశ్వాసం చేతనే జీవించును రాయబడలేదా? రోమిలికి రాసిన పత్రిక 1:17 శ్రీకాంత్ బ్రదర్ రాయండి, చదవండి. దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ రిఫర్మేషన్. ఈరోజు మనం చీకటి యుగంలో లేము అని అంటే దానికి వాక్య భాగము రోమిలికి రాసిన పత్రిక 1:17 చదవండి బ్రదర్. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. విశ్వాసం చేతనే మనకి ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు వ్యక్తిగతంగా మనం నమ్మినప్పుడు నా కొరకు శిలువ మరణం పొందాడని విశ్వసించి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మన పాపములన్నీ కూడా క్షమించబడతాయి. మోకాళ్ళ మీద ఎక్కుతే కాదు. అయితే ఈ రోమన్స్ 1:17 రోమిలికి రాసిన పత్రిక 1:17 ఇలాగ స్క్రోల్ వలి వెళ్తుంది. ఎవరి ముందు? మార్టిన్ లూథర్ గారి ముందు. అప్పుడు ఆయన మారు మనసు పొంది పరిశుద్ధాత్మ నడిపింపుతో అక్టోబర్ 31 1517 ఆయన ఒక చర్చ్ లోపల వెళ్ళి, జర్మనీలో ఉన్న విటన్బర్గ్ అనే చర్చ్ లోపల వెళ్ళి 95 పాయింట్స్ ఆర్ 95 థెసిస్ అని అంటారు, నెయిల్ చేశాడు. మీరు చేసే దాంట్లో కూడా తప్పు, దాంట్లో ఎన్నో తప్పుల్లో ఇది మోకాల మీద ఎక్కటం ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంటెలిజెన్సెస్, అంటే పాపం చేయండి కానీ పోపుకి కొంచెం డబ్బులు ఇస్తే మీకు క్షమాపణ. చూడండి, అటువంటి భయంకరమైన సిద్ధాంతాలు వచ్చేసినాయి. అయితే జాగ్రత్తగా వినండి. ఈరోజు మనము అందరం కూడా చీకటి యుగంలో లేము. మార్టిన్ లూథర్ గారు తీసుకొని వచ్చిన దిద్దుబాటు వలన ఆత్మిక మేలు పొంది ఉన్నాము. సరి అయిన దారిలో నడుచుకుంటున్నామంటే దానికి ముఖ్యమైన వాక్య భాగము రోమిలికి రాసిన పత్రిక 1:17. సో మిమ్మల్ని అడుగుతున్నాను, రోమిలికి రాసిన పత్రిక ఎవరు రాశారండి? చెప్పండి. అపోస్తలుడైన పౌలు. వెరీ గుడ్. ఇంకా ఎవరు చెప్పరా? చెప్పండి. పౌలు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను పిక్చర్ చూపిస్తాను మీకు. చందు బ్రదర్, గో టు దట్ పిక్చర్. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఏమనంటే చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు, చూడండి ఈ పిక్చరు. ఇక్కడ నెక్స్ట్ మనం అక్కడ వెళ్ళిపోదాం బ్రదర్, క్యాలిగ్రఫీకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి నెక్స్ట్ రిఫార్మేషన్ మూమెంట్, దాని గురించి నేను చెప్పాను. థర్డ్ సైడ్ పిక్చర్ చూడండి. పౌల్ భక్తుడు డిక్టేట్ చేస్తున్నాడు, రాసింది తెర్తియు. కాలిగ్రఫీ అంటే ఏంటి? కాలిగ్రఫీ అంటే ఒక ఆయన డిక్టేట్ చేసేటప్పుడు ఇంకో ఆయన రాయుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి తీయండి శ్రీకాంత్ బ్రదర్. 16:22 రోమిలికి రాసిన పత్రిక 16:22. ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చెప్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పౌల్ భక్తుడు డిక్టేట్ చేస్తున్నాడు, అక్షరం బై అక్షరం రాసింది తెర్తియు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ ఎంతమందికి తెర్తియు అనే వ్యక్తి తెలుసు? ఎంతమంది క్రైస్తవులు తెర్తియు అనే పేరు పెట్టుకుంటున్నారు? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే, దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతు. ఆ కాలంలో షార్ట్ హ్యాండ్ లేదు, స్టెనోస్ లేరు, సెక్రటరీస్ లేరు. కానీ పౌల్ భక్తుడు చెప్తుండగా అక్షరం బై అక్షరం కరెక్ట్గా రాయటం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే, ఈరోజు చీకటి యుగం నుంచి మనం బయటికి వచ్చామంటే రోమిలికి రాసిన పత్రికనే కారణం. అంటే పౌల్ డిక్టేట్ చేశాడు, రాసింది తెర్తియు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పోయిన వారం కూడా నేను ఈ ఉపమానం చెప్పాను, నిజమైన స్టోరీ. మరి మీకు గుర్తు చేస్తున్నాను. అదేంటంటే జాగ్రత్తగా వినండి. పాస్టర్లంగా మనం పరిశుద్ధాత్మ నడిపింపుతో ఎవరెవరికి ఏ తలాంతులు ఉంది అని మనము కనిపెట్టాలి. ఎవరెవరికి ఏ తలాంతు, దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే జ్ఞానం బట్టి మన సంఘంలో ఎవరెవరికి ఎటువంటి తలాంతులు ఉన్నాయని సేవకులంగా మనము కనిపెట్టాలి. ప్రార్థనపూర్వకంగా కనిపెట్టాలి. ప్రభా, బహుశా నేను సొంత ప్రయాసంతో నేను కనుక్కోలేను కావచ్చు, ఈ సేవకునికి, ఈ సంఘ సభ్యునికి ఈ తలాంతు ఉందని నా సొంత శక్తితో నేను కనుక్కోకుండా ఉండొచ్చు. కానీ నాకు చూయించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనలకి జవాబు ఇచ్చే దేవుడు.
పౌలు గమనించాడు, గుర్తించాడు, తెర్తియుకి తలాంతు ఉంది అని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకు తెర్తియు తలాంతుని ఈ విషయం బట్టి వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పోయిన వారం కూడా నేను చెప్పాను, ఎవరిని కూడా సంఘ సభ్యుల్లో చిన్న చూపు చూచుటకు వీల్లేదు. దగ్గర 120 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అమెరికాలో. మరి మీకు గుర్తు చేస్తున్నాను. ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అమెరికన్ గవర్నమెంట్ ఒక వార్నింగ్ లెటర్ ఇష్యూ చేసింది ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్కి. ఏమనంటే, చూడండి, మీ ఐస్ క్రీమ్లు బాగానే ఉన్నాయి, అందరూ రుచి చూస్తున్నారు, ఆనందిస్తున్నారు, మీరు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ దానివల్ల పెద్ద హైజీన్ ప్రాబ్లం వస్తుంది, శానిటేషన్ ప్రాబ్లం వస్తుంది. మీ ఐస్ క్రీమ్ కప్స్ అందరు కూడా వాడేసి తినేసి వీధుల్లో పారేస్తున్నారు, దానివల్ల శానిటేషన్ ప్రాబ్లం వస్తుంది, హైజీన్ ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయకుండా ఉంటే మీ లైసెన్స్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తామని వార్నింగ్ లెటర్ ఇచ్చారు. అప్పుడు ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరు కూడా హోటల్లో మీటింగ్ పెట్టుకున్నారు. అరే, ఈ సమస్యకి ఏంటి పరిష్కారం అని కూర్చొని చర్చించారు. కొంచెంమంది అన్నారు, సరే ప్రతి వీధిలో మనం గార్బేజ్ క్యాన్ పెడదాం, కానీ లెక్క వేసుకుంటే ప్రతి అమెరికన్ వీధిలో ఒక గార్బేజ్ క్యాన్ పెడితే ఎంతో ఖర్చుతో కూడిన పని, అది వీలయ్యేది కాదు, ఆర్థికంగా పాసిబుల్ కాదు. అయితే వాళ్ళు ఆలోచించే టైంలో టీ బ్రేక్ వచ్చింది. టీ బ్రేక్ సమయంలో ఒక అబ్బాయి వచ్చాడు, టీ సర్వర్. అయితే ఈ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్లో ఒక ఆయన చాలా ధనవంతుడు, కొంచెం గేలి చేసే మనస్తత్వంతో కలిగి ఉన్న వ్యక్తి. ఆ టీ సర్వర్ వైపు చూసి చెప్పాడు, బాబు, ఇది మా సమస్య అయ్యా, గవర్నమెంట్ ఇట్లా మాకు వార్నింగ్ ఇచ్చింది, మా కప్స్ వలన అందరికీ శానిటేషన్ ప్రాబ్లం అంట, హెల్త్ ప్రాబ్లం అంట, మేమందరం కూడా ఇక్కడ కూడి ఈ సమస్యకి ఏంటో పరిష్కారం మేము ఎత్తుకుతున్నాము, నువ్వేమైనా చెప్పగలుగుతావు బాబు అని అంటే, అబ్బాయి నవ్వుతూ అన్నాడంట, దానికి ఏం సార్ పెద్ద ప్రాబ్లము, ఏ కప్స్ ఉన్నాయో దాన్ని మీరు ఎడిబుల్ కప్స్గా చేసేయండి, తినే కప్స్గా మార్చండి. From that day started cone ice cream. Hallelujah, praise the Lord. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ సొల్యూషన్? టీ సర్వింగ్ అబ్బాయి నుంచి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏ వ్యాపారస్తులు ఇన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారో, వ్యాపారంతో కూడిన జ్ఞానం కలిగి ఉన్నారో, వాళ్ళకి ఆలోచన రాలేదు, ఒక టీ సర్వర్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు కూడా మీరు ఐఐఎంలో చదివితే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదివితే ఈ లెసన్స్ అన్ని కూడా నేర్పిస్తూ ఉంటారు. సో ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, సంఘంలో ఏ వ్యక్తి కూడా తలాంతు లేని వ్యక్తి లేడు. సంఘ కాపరిగా, సంఘ నాయకులంగా మనకు కూడా ఒక బాధ్యత ఉంది. ఎవరికి ఏ తలాంతు ఉందని, దేవుడు ఏ తలాంతు ఇచ్చి ఉన్నాడని మనం గమనించాలి, ప్రార్థపూర్వకంగా కనబెట్టాలి. ఎప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడో ఆ వ్యక్తులను మనం వాళ్ళ తలాంతులు బట్టి దేవుని మహిమార్థమై సంఘ పరిచర్యలో వాడుకోవాలి. ఓకే, సో 4 రైమింగ్ వర్డ్స్ రిగార్డింగ్ నో ఎక్సెప్షన్. సైలెంట్ టాలెంట్స్ ఏంటి అవి? ఫస్ట్ హాస్పిటాలిటీ, రెండవది ఇంటర్సెసరీ, మూడవది బాయన్సీ, నాలుగవది క్యాలిగ్రఫీ. ఇప్పుడు మనం రెండో సబ్ హెడింగ్కి వద్దాం. నో డిలే. ఇప్పుడు క్రిస్ బ్రదర్ హెల్ప్ నేను తీసుకుంటాను, ఇంగ్లీష్లో కూడా చదివినిపిస్తే బాగుంటుంది, NIV నుంచి, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. అదే తలాంతుల ఉపమానము 25వ అధ్యాయము 15-16 మనం NIV నుంచి కూడా చదవడానికి ప్రయత్నిద్దాం. చందు బ్రదర్ కూడా మనకి చూయిస్తే స్క్రిప్చర్ పోర్షన్ బాగుంటుంది. NIV నుంచి మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25 వర్సెస్ 16 and 17 ఇంగ్లీష్లో. ఎవరన్నా NIV ఉంటే ఆర్ ద లివింగ్ బైబిల్ ఉంటే చదివి వినిపించండి, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. NIV, ఓకే. మాథ్యూ 25, 15, 16. 5, 15, 16. 15, 16. Okay. The parable of the bags of the gold. To one he gave 5 bags of gold, to another 2 bags, and to another 1 bag, each according to his ability. Then he went on his journey. The man who had received 5 bags of gold went at once and put his money to work and gained 5 bags more. So went at once. Hallelujah, praise the Lord. No delay. Hallelujah, praise the Lord. అరే, నా యజమానుడు ఎప్పుడో వస్తాడులే, అప్పుడు చూద్దాంలే, ఆయన వచ్చేటప్పుడు నాకు కబురు వస్తుందిలే,
లాస్ట్ మినిట్లో నేను ఏదో పని చేసి ఏదో అకౌంటింగ్ ఇస్తానులే, అప్పుడు నేను లెక్కలు ఇచ్చుకుంటానులే, అటువంటి మనస్తత్వం కలిగి ఉన్న దాసుడు కాదు ఈయన. వెంట్ అట్ వన్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువారు మనకి ఏ తలాంతులు ఇచ్చారో దాన్ని వెంటనే ఆయన మహిమార్థమై వ్యాపారంకి వాడాలి. వ్యాపారం ఇన్ కోట్స్, పెట్టుబడిగా వాడాలి ఇన్ కోట్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెంట్ అట్ వన్స్. He expressed his utter seriousness about the task given to him by the master. ఆయనకు తెలుసా ఎప్పుడు వస్తాడు అని? వెళ్ళిపోయాడు. కానీ రేపు వచ్చినా సరే నా పరిస్థితి ఎలాగుండాలి అంటే, నా యజమాని వచ్చి నన్ను మెచ్చుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నాకు నమ్మకత్వం చూడాలి. ఏ దాసునికి కూడా యజమాని వెళ్ళే ముందు చెప్పలేదు, ఫలానా తారీఖు నేను వస్తాను బాబు అని చెప్పలేదు. కానీ మొదటి దాసుడు, రెండో దాసుడు కూడా దే వెంట్ అట్ వన్స్ అండ్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. మనము ఏ పాఠం నేర్చుకోవాలి? చందు బ్రదర్ మనకి ఇప్పుడు ఆ స్లైడ్ కూడా చూపిస్తారు చూడండి. దేవుడు మనకి ఏమి ఇచ్చి ఉన్నాడు, దాన్ని దేవుని మహిమార్థమై వాడే విషయంలో ఎప్పుడు కూడా ఆలస్యము చేయకూడదు. ఇక్కడ చూడండి, అందరు పరిగెత్తుతున్నారు, కానీ రెడ్ కలర్ ఉన్న వ్యక్తి చాలా అందరికంటే ముందు పరిగెత్తుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నో డిలే, నో డిలే. ఫిలిప్పో ఇథియోపియా నపుంసకుని రథం వెనకాల నువ్వు పరిగెత్తు. మధ్యాహ్నం వేళ అరణ్య మార్గము. ఫిలిప్ ఏమన్నా సాకులు చెప్పాడా? ప్రభువా నేను పరిగెత్తుతాను కానీ సాయంత్రం వేళ ప్రభువా కొంచెం చల్లగా ఉంటుంది ప్రభువా అని అన్నాడా? ఆ పిక్చర్ చూడండి, మనకందరు కూడా తెలుసు. ఒకసారి చదవండి బ్రదర్, 8వ అధ్యాయం 30వ వచనం. ఆ చందు బ్రదర్ ఆ స్లైడ్ కూడా మనకు చూపించండి. ఆ నపుంసకుని రథం వెనకాల పరిగెత్తుతున్నాడు చూడండి ఫిలిప్పు. ఓకే. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతున్నగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, చాలు 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 బ్రదర్, పరిగెత్తిపోయి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వెళ్ళు. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు, ఆయనకు అర్థం అవ్వట్లేదు. పాపంలో కొరకు ఒక వ్యక్తి మరణించాడంట, మెస్సయ్య. ఆయన మరణం బట్టే రక్షణ, మన గాయములు, మన రోగములు ఆయన గాయముల చేత స్వస్థత పొందుతున్నాయి. అవన్నీ కూడా చదువుతున్నాడు. ఆయనని ఎక్కడ సమాధి చేయబడ్డారు? 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక గార్డెన్లో సమాధి చేయబడతారు, తోటలో సమాధి చేయబడతారు అనే మాట కూడా రాయబడి ఉన్నది 53వ అధ్యాయంలో. ప్రతి మాట ఈ ప్రభువారి క్రూసిఫిక్షన్ అండ్ రిజరక్షన్తో కూడిన ప్రతి మాట, ఆయన థీవ్స్ మధ్యన క్రూసిఫై అవుతాడు, నేరస్తుల మధ్యన సిల్వ వేయబడతాడు, అన్ని కూడా 53వ అధ్యాయంలో ఉంది. అది సౌత్ ఉండగా ఆయన ఆల్రెడీ వచ్చేసాడా, ఆ రక్షకుడు వచ్చేసాడా అని ఆలోచించే సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఫిలిప్ని ప్రేరేపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ అరణ్య మార్గం. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, కంఫర్టబుల్ ఎన్వైరన్మెంటా అన్కంఫర్టబుల్ ఎన్వైరన్మెంటా? అన్కంఫర్టబుల్. ఆ టైంలో పరిగెత్తుతున్నాడు. ఇంకా కూర్చొని ఆయన పక్కన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయండి. దానికి నేను సాక్షినండి, నేను చూశానండి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువ మరణం పొందుట, ఆయన శిష్యుడినండి నేను, మీరు మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఇంకొక నో డిలే ఇష్యూ మనకు కనిపిస్తుంది. ఏం తెలుసా నో డిలే? బాప్తిజం బట్టి నపుంసకుడు డిలే చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమ్మా, డిలే అంటే దేవునికి నచ్చదు. ఇంగ్లీష్లో మీకు ఒక సేయింగ్ ఉంది, ప్రోక్రాస్టినేషన్ ఇస్ థీఫ్ ఆఫ్ టైం. ఎప్పుడు డిలే దేవుడు ఏమన్నా పని అప్పచెప్తే వెంటనే చేయాలి. ఆ క్రైస్తవుడు ఇబ్బందిలో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాడు, వెళ్ళి నువ్వు ఆయనకు ఆర్థిక సాయం చేయి అని అంటే, ప్రభా రేపు చేస్తాను అని అంటే దేవునికి నచ్చదు. మన బిషప్ సింగం గారు ఉన్నారు, ఆయన ఎంతోమంది సేవకులకి ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు. ఫస్ట్ దాటదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 30th అప్పుడప్పుడు మంత్ ఎండింగ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు నాకు బిషప్ గారికి ఆ ఇచ్చిన ఆ ప్రేరేపణ బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి సహాయం చేసే విషయంలో నెవర్ డిలే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ డిలేయింగ్, ద లార్డ్ విల్ బి డిస్ప్లీస్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దట్ మీన్స్ వీఆర్ నాట్ టేకింగ్ హిస్ టాస్క్ సీరియస్లీ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. ఫిలిప్పు డిలే చేయలేదు,
నపుంసకుడు కూడా డిలే చేయలేదు. ఇంకా ఒక మాట చెప్పి ఈ రోజుది నేను ముగిస్తున్నాను సందేశము. ధర్మశాస్త్రం ప్రకారంగా 23వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది అంటే, నపుంసకులు ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు. అంటే ధర్మశాస్త్రం మనం చిన్న చూపు చూచుటకు వీల్లేదు. ఏంటంటే ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఏంటంటే, మీరు పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి, విస్తరించండి, లోకంని మీరు స్వాధీనపరచుకోండి. దానికి విరోధంగా కొంతమంది పెళ్లి మాకు అవసరం లేదు, పెళ్లి అంటే ఇన్స్టిట్యూషన్, వీ డోంట్ కేర్ అని నపుంసకులు అవుతున్నారు. అందుకు దేవుడు ఆజ్ఞాపించాడు 23వ అధ్యాయం 1వ వచనంలో, నపుంసకులు ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు. ఒకసారి 23వ అధ్యాయం 1వ వచనం చదవండి క్రిస్ బ్రదర్, ద్వితోపదేశ కాండం. గాయము నొందిన వృషణములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. కుండు కానీ జాగ్రత్త వినండి. చాలా మంది ప్రీచర్స్, ప్లీజ్ ఏం నేను మిస్అండర్స్టాండ్ చేసుకోండి. నేను 42 సంవత్సరాలు ప్రభుత్వం నడుచుకున్నాను, 20 సంవత్సరాలు పరిచర్లు ఉన్నాను. ఐఎమ్ టెలింగ్ దిస్ బికాస్ ఐ హావ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్. కొంచెం మంది ప్రీచర్స్ డబుల్ గేమ్ ఆడుతూ ఉంటారు. ధర్మశాస్త్రం ఇట్లా చెప్తున్నది అని ధర్మశాస్త్రం చిన్న చూపు చూస్తూ ఉంటారు. అరే, ఏ సందర్భంలో ఆ మాట చెప్పబడింది? కానీ కొత్త నిబంధనలో ఇట్లుంది, ఏదో ధర్మశాస్త్రం తప్పు చెప్పినట్టు. అంతకి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు 3 శోధనలను తట్టుకున్నారు. ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 1వ వచనం ధర్మశాస్త్రంలో రావట్లేదా? మిమ్మల్ని అడుగుతున్నా. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 16వ వచనం, 2వ శోధన వచ్చినప్పుడు అదే ప్రభువారు ఆధారం చేసుకొని సాతాన్ని ఎదిరించారు, అది ధర్మశాస్త్రంలో లేదా? అలాగే 3వ శోధన వచ్చేటప్పుడు ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 13వ వచనం ని ఆధారం చేసుకొని సాతాన్ని ఎదిరించారు, అది ధర్మశాస్త్రంలో లేదా? ధర్మశాస్త్రం ఇట్లా చెప్తుంది, కృపాయుగంలో ఇట్లా చెప్తుంది అని ధర్మశాస్త్రం చిన్న చూపు చూస్తుంది. ధర్మశాస్త్రం ఏమైనా రాయబడి ఉంది అని అంటే ఆ కాంటెక్స్చువల్ మీనింగ్ మనం తీసుకోవాలి. కాంటెక్స్చువల్ మీనింగ్ ఏంటంటే, నపుంసకులు మొదటి ఆజ్ఞని మీరుతున్నారు. మొదటి ఆజ్ఞనే బైబిల్ ఏముంది? పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కంటే విస్తరించండి, లోకంని స్వాధీనపరచుకోండి. వీ డోంట్ కేర్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అని అంటే వాళ్ళు నాట్ అలౌడ్. కానీ ఎవరెవరు నిజమైన మారు మనసు పొందుతారో, దేవుణ్ణి ఎతుకుతారో, ఆ నపుంసకులను వాళ్ళకి నేను స్వాగతం పలుకుతానని ప్రభువారు అంటున్నారు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. యెషయా గ్రంథం, బ్రదర్ చందు ప్లీజ్ షో దట్ స్లైడ్. 56వ అధ్యాయం 7వ వచనం స్లైడ్ చూపించండి చందు బ్రదర్. 56వ అధ్యాయం 7వ వచనం, నా ప్రార్థనా మందిరములో 56వ అధ్యాయం 4-5 వచనాలు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు నిజమైన మనసుతో, వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, నపుంసకులుగా వాళ్ళని చేసుకొని ఉండొచ్చు, కానీ మారు మనసు పొంది ఎప్పుడు నా దగ్గర వస్తారో వాళ్ళని నేను అంగీకరిస్తానని అన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవచన నిర్వేపే మనం ఇక్కడ చూస్తున్నాం 8వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అపోస్తల కార్యంలో. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ కృపాయుగంలో పరిసయ్యులు ఇంకా ఆ ఆలయంలో ఉన్న నాయకులు నపుంసకుడిని లోపల రానియకుండా ఉండొచ్చు. వాళ్ళు, అరే ఈయన ఇన్ని మైళ్ళ దూరం ఇథియోపియా దేశం నుంచి వచ్చాడే దేవుణ్ణి ఎత్తుక్కొని అని అది కూడా చూడకుండా ఆయన తోసి వేసేసి ఉండొచ్చు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారంగా ఆయనకు కావాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండొచ్చు ఆలయం, హెరోద్ ఆలయంలో ఉన్న నాయకులు. అయితే కొత్త నిబంధనలో ఇక్కడ చూడండి, మనం క్రైస్తవులం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయబడి ఉన్నది? మనం దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఒకసారి చదవండి బ్రదర్, 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. క్రిస్ బ్రదర్ చదవండి అమ్మా. క్రిస్ బ్రదర్ సాయమే నేను తీసుకుంటున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అరే, నపుంసకునికి ఆలయం లోపల వెళ్ళుటకు ఆ సమయంలో ఉన్న యూదుల నాయకులు పర్మిషన్ ఇవ్వకుండా ఉండొచ్చు, కానీ ఫిలిప్ దేవుని ఆలయమై ఉన్నాడు. ఒక ఆలయమైన కాల పరిగెత్తేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఫిలిప్ ఎవరమ్మా? క్రైస్తవుడు కాదా? దేవుని ఆలయం కాదా? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒక ఆలయమే ఆయన వెనకాల పరిగెత్తేటట్లు దేవుడు చేశాడు.
దేనికి? ఏ నపుంసకునికి ఆలయం లోపల ఎంట్రీ లేదో ఆ నపుంసకుడే దేవుని ఆలయంగా మార్చబడుటకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Amen. ఆర్ యు అండర్స్టాండింగ్ మన దేవుని కృప ఏంటో? ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఈరోజు మనం చూసింది నో ఎక్సెప్షన్లో ఒక సబెడింగ్ కాలిగ్రఫీ, దాని తర్వాత మనం చూసింది నో డిలే. ఇంకా అనేక మర్మాలు ఉన్నాయి, తలాంతులతో కూడిన ఉపమానంతో కూడిన అనేక మర్మాలు ఉన్నాయి. మనం వచ్చే వారంలో ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసి నేను బిషప్ సింగం గారికి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళు కూడా సేవకులే, ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో ఈ కూడికలో పాల్గొనేటకు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించినారో మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని సరిదిద్దండి. ఎంతో ఆసక్తితో, ఎంతో కృషితో తండ్రి. చందు బ్రదర్ టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. తర్వాత వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. సార్వత్రిక సంఘం మేలు కొరకు ఈ యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా మేము సర్క్యులేట్ చేసేటట్లు కూడా మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.